ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు చూడబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో మీ యొక్క జీవితం అంతా కూడా మారిపోతుంది. అయితే ఎటువంటి ఫోన్ కాల్తో మీ యొక్క జీవితం మారిపోతుంది, అలాగే ఈ రోజు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మీరు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, అలాగే మీ యొక్క జీవితం సజావుగా సాగిపోవటానికి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు మీరు పాటించాల్సి ఉంటుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు మర్చిపోరు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. వీరి యొక్క కుటుంబ విషయాలు ఒడిదుడుకులకి లోనైనా కానీ చివరికి సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ ఈ కుంభరాశి వ్యక్తులకి అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి చూస్తే, మీ యొక్క జీవితంలో ఒక ఫోన్ కాల్ వల్ల చాలా మార్పులైతే జరగబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఎటువంటి అవకాశం కోసమైతే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం ఒక ఫోన్ కాల్ రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అంటే ఒక్కొక్కరికి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు, అవకాశాలు ఒకే రకంగా ఉండవు, ప్రతి ఒక్కరి యొక్క జీవితం కూడా ఒకే రకంగా ఉండదు. అంటే భిన్నమైన పరిస్థితులు, భిన్నమైనటువంటి జీవితాన్ని అందరూ కలిగి ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఎటువంటి అవకాశం కోసమైతే మీరు పడికాపులు కాస్తున్నారో, ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అది కూడా ఒక ఫోన్ కాల్ రూపంలో. ఆ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకుని వస్తుంది. ఉదాహరణకి చూస్తే కనుక, మీరు ఉద్యోగార్థులై ఉండి ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, ప్రయత్నాలు చేశారు, రిజల్ట్ ఏ విధంగా వస్తుందా అని, అసలు మాకు అవకాశం వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి వ్యక్తులకి ఫోన్ కాల్ రూపంలో ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంటే మీరు అటువంటి ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకుంటారు. ఉద్యోగ అవకాశం మీకు వస్తుంది. ఖచ్చితంగా ఇది మీకు ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త. దీనివల్ల మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి. అలాగే కొంతమంది చక్కటి వ్యాపారవేత్తలతో కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయాలని ఇదివరకు ప్రయత్నాలు చేశారు. అవకాశం వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి వారు మంచి వ్యాపారవేత్తలతో వ్యాపారం చేసే ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే విదేశీ వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూసేవారికి కూడా ఒక ఫోన్ కాల్ రూపంలో విదేశీ వ్యాపార అవకాశం మీకు రాబోతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, మీ యొక్క పై అధికారులు మీతో చక్కగా మాట్లాడాలని, ప్రశంసల వర్షాన్ని కురిపించాలని, అలాగే మీ యొక్క పనిని వారు అర్థం చేసుకోవాలని మీరు శ్రమ పడుతున్నారు. ఆ శ్రమను వారు అర్థం చేసుకోవటం లేదని నిరాశలు ఉన్నారు. వారి నుండి ఫోన్ కాల్ వస్తుంది, మీ పైన ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక ముందు మీ యొక్క లైఫ్ లో ఇది చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త.
అంటే ఇక ముందు మీకు పని ఒత్తిడి తగ్గి వారు మిమ్మల్ని అర్థం చేసుకొని ప్రమోషన్ కోసం ఆర్థిక పెరుగుదల కోసం కూడా మీకు శుభవార్త చెబుతారు. దీనివల్ల మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులు జరుగుతాయి. అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాలు, ఎవరైతే ప్రయత్నం చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక ఫోన్ కాల్ రూపంలో రిజల్ట్ రాబోతుంది. ఖచ్చితంగా అవకాశం మీరు అందిపుచ్చుకుంటారు. ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం, గృహాన్ని ఎవరైనా కొనుగోలు చేయాలని లేదా మీ యొక్క బడ్జెట్ లో ప్రాపర్టీని కొనుగోలు చేయాలని చూస్తున్నారో వారికి కూడా ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు ఏ బడ్జెట్ కి అయితే ప్రాపర్టీని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి బడ్జెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావటం, అలాగే ఎవరైతే వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా మీ యొక్క ఆస్తులు మీకు దక్కాయి అని ఒక ఫోన్ కాల్ రూపంలో మీ యొక్క లాయర్ నుండి కానీ ఇతర వ్యక్తుల నుండి కానీ మీరు ఈ శుభవార్తను వినటం, ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా ఎటువంటి అవకాశం మీకు రావాలని, ఎటువంటి కోరిక నెరవేరాలని మీరు పడిగాపులు కాస్తున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు ఈ ఫోన్ కాల్ ద్వారా రాబోతున్నాయని చెప్పుకోవాలి. భవిష్యత్తులో మీరు మంచి స్థితిలోకి వెళ్లటానికి ఈ రోజు వచ్చినటువంటి ఫోన్ కాలే మీకు ఎంతగానో ప్రేరణను అందిస్తుంది. అయితే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక చాలా కాలంగా మీరు ఏదైతే పని ఒత్తిడి కారణంగా నిరాశ నిస్పృహలకి లోనవుతున్నారో ఆ పని ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఆదాయ మార్గాలు కూడా మీకు పెరగబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే కుటుంబ సభ్యులతో మాత్రం చిన్న చిన్న విభేదాలు మీకు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి సఖ్యతగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి కూడా చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మీ మధ్య విభేదాలు వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజుల నుండి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నం ఫలించక నిరాశలో ఉన్నారో వారికి కూడా ఆ ప్రయత్నానికి ఫలితం దక్కబోతుంది. కానీ కుటుంబ సభ్యులతో మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులు అనవసరమైనటువంటి గొడవల్లో తలదూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి వారిని హెచ్చరించండి. అలాగే మీరు వాగ్వాదాలకు వాదనలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఒకరికి సహాయం చేయడం మంచిది అయినప్పటికీ ఆ సహాయం మనకు కానీ మన కుటుంబానికి కానీ ప్రమాదం తీసుకుని రాకూడదు అనే విషయాన్ని మీరు గమనించండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా చెప్పండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు, రైళ్లలో ప్రయాణాలు చేసేవారి విషయంలో ఇది కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త మీకు అవసరమని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఒక మిత్రుడిని కానీ మిత్రురాలిని కానీ అంటే ఫ్రెండ్స్ ని కలుసుకోవాలని ఎవరైతే భావిస్తున్నారో వారు అనుకోకుండా మీ యొక్క ఫ్రెండ్స్ తో కమ్యూనికేట్ కావటం కానీ లేదా కలుసుకోవటం కానీ లేకపోతే వారి యొక్క అడ్రస్ మీకు తెలియటం కానీ ఈ విధంగా ఏదో ఒక సంఘటన అయితే మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కుంభరాశి వారికి ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా ఈ ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పకుండా చేసుకోండి. శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివ స్తోత్రం పారాయణ చేయండి. అలాగే నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ వస్త్రాలు కానీ లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. ఎందుకంటే శని భగవానుడికి నలుపు రంగు వస్తువులన్నా వస్త్రాలన్నా కానీ చాలా ప్రీతిపాత్రమైనవి. కాబట్టి మీరు శని భగవాను ఆరాధించడంతో పాటు ఈ విధంగా పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే గోమాత ఆరాధన కూడా మీకు అత్యుత్తమమైన ఫలితాలను అందిస్తుంది. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.